ఇవాళ 15 ఆగస్టు రోజు నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నా. ఏంటంటే అది లేడీస్ బస్ ఫ్రీ అనగానే ఓకే బాగుంది. లేడీస్కి మినిమం 3 కిలోమీటర్స్ అయినా పెట్టండి. 3 కిలోమీటర్స్కి ఫ్రీ అని, లేకపోతే ప్రతి ఒక్కరు ఒక్కొక్క కిలోమీటర్ కూడా ఇక్కడ వెళ్తున్నారు. ఇక్కడ అది కాకుండా మేము అందరం పని వాళ్ళము 20 మంది ఉన్నాం. 20 మంది బస్ పాస్లు ఉన్నాయి మా దగ్గర. మాకు బస్సులో దొక్కుతలేవు. ప్రతి దగ్గర స్టాప్లో ఆపుతలేరు వాళ్ళు. మేమేం చేయాలి? మా దగ్గర అంతా తెలంగాణలో కాదు, వేరే లేడీస్ ఉన్నారు సార్. జార్ఖండ్ వాళ్ళు, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? వాళ్ళకి బస్సులలో ఛాన్స్ దొరకదుగా, ఫ్రీ కాదు కదా. వాళ్ళకి బస్ పాస్లు ఉన్నాయి. దానికోసం మీరు కొంచెం పోరాడాలి ప్లీజ్. దాన్ని కొంచెం మీరు మీ దృష్టికి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఒక నిమిషం అధ్యక్ష, ఏమంటారు? మీరు నేను చూసుకుంటా, మీరు కూర్చోండి. బాబా మీరు కూర్చోమ్మా. ఓకే అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. నా మనవిని మీరు ఆలపిస్తున్నందుకు ప్లీజ్ ఎలాగైనా మన రేవంత్ రెడ్డి వరకు ఈ బస్సుది ప్రాబ్లం అనేది తీసుకెళ్ళాలి. చాలా ఇష్యూ అవుతుంది. మా బస్ పాస్లు తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, టికెట్ కొన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్. జై హింద్.